వరి మాగాణుల్లో మినుము పంట సాగు చేస్తారని మీకు తెలుసా? మాగాణి మెట్ట భూములు మినుము పంట సాగుకు అనుకూలం. వరి మాగాణుల్లో అయితే నవంబర్ డిసెంబర్ నెలల్లో విత్తనాలను వేసుకుంటారు. వరి పంటలోనే కాదు, ఇండివిజువల్ గా కూడా ఈ పంట సాగు చేస్తారు. ఈ పంట సాగుకు ఒక ఎకరానికి 20 కేజీల విత్తనాలు అవసరం అవుతాయి. ఇందులో నాటు, హైబ్రిడ్ అని ఇలా చాలా రకాల విత్తనాలు ఉంటాయి. వాటిలో కూడా 70 రోజుల పంట కాలం, 80 రోజుల పంట కాలం, 100 రోజుల పంట కాలానికి సంబంధించిన విత్తనాలు ఉంటాయి. ఈ పంటలో మంచి దిగుబడి కోసం విత్తనాల ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇక విత్తనాలు వేసిన 15 నుంచి 25 రోజులకు మారాకు వస్తుంది, అంటే కొత్త ఆకు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో వేప నూనెను పిచికారీ చేసుకోవాలి. అలాగే కలుపు మందు కూడా. ఈ పంట కాలం మొత్తంలో ఒక్కసారి మాత్రమే కలుపు వస్తుంది, అది కూడా 25 రోజుల దశలో. ఆ తర్వాత పెద్దగా కలుపు రాదు, 1-2 వచ్చినా కూడా పంటకేమీ అంత ఎఫెక్ట్ అవ్వదు. ఇక అదే దశలో మొదటి నీటి తడిని పెట్టుకోవాలి. ఈ పంటకు ఎక్కువగా భూమి తేమను నిలుపుకోవాలి. నీటి ఎద్దడి ఉంటే పంట 35 రోజుల దశలో మరొకసారి నీటిని పెట్టుకోవాలి. ఇందుకు బోదల్లో నీటిని పారించే పద్ధతి, డ్రిప్ సిస్టమ్ ఇంకా స్ప్రింక్లర్ సిస్టమ్ ఇలా ఉంటాయి. ఒక్కో ఎకరానికి గరిష్టంగా 10 నుంచి 12 బస్తాల దిగుబడిని పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కింద ప్లే బటన్ లో ఉంది, చూడండి. వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.